జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో డ్రగ్స్ నివారణపై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ధర్మపురి ఎంఆర్ఓ సిఐ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలోని నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలు విక్రయించడం గాని రవాణా చేయడం ఎవరికైనా అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత ఎలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నష్టపోవద్దని, విద్యార్థులు యువకులు మంచి ఆలోచన విధానంతో మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సిఐ రామ్ నరసింహారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ చైతన్య, ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్, వివిధ పాఠశాలల విద్యార్థులు, పట్టణ ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవుతానని వీటి కలిగే దుష్పరిణామాలు గురించి చేసే అనుసరిస్తానని ద్రవ్యరహిత భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన జగిత్యాల జిల్లా ఎస్పీ గౌరవనీయులు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ తీయడం జరిగింది. దీనికి చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు 8th, 9th, 10th పిల్లలు కూడా డ్రగ్స్ బారిన, గంజాయి బారిన పడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పోలీస్ పనే కాకుండా ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు చెప్పాలని కోరుతున్నాము. ఎవరైనా కూడా తాగినా తర్వాత ఎవరైనా సరఫరా చేసినా కూడా పోలీసులకు వెంటనే చెప్పాల్సి ఉంది. అందరి బాధ్యత అది. ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకున్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. ఇటు ర్యాలీని అందరూ విజయవంతం చేసినందుకు ఎంఆర్ఓ గారికి, మా ఎస్ఐ గారికి, తర్వాత మా స్టాఫ్కి, తర్వాత ఆటో డ్రైవర్స్ యూనియన్స్కి, తర్వాత యూత్కి, పిల్లలకి, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ